కష్టపడితే విజయం సాధిస్తారనేది దాదాపుగా ప్రతి ఒక్కరూ నమ్మే సిద్ధాంతం. అయితే ఇది అన్ని సందర్భాల్లో నిజం కాదని నెట్ఫ్లిక్స్ సహ వ్యవస్థాపకుడు మార్క్ రాండాల్ఫ్ తాజాగా పేర్కొన్నారు. స్మార్ట్ వర్క్తోనే అధిక ప్రయోజనాలు ఉంటాయని స్పష్టం చేసేవారు. ది డైరీ ఆఫ్ సీఈఓ విత్ స్టీవెన్ బార్లెట్ పాడ్కాస్ట్లో పాల్గొన్న ఆయన వ్యాపారంలో విజయం సాధించడంపై పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. విజయవంతమైన సీఈఓలు, వ్యాపారవేత్తల సక్సెస్ ఫార్ములా కష్టపడి పనిచేయడం కాదని రాండాల్ఫ్ స్పష్టం చేశారు. హార్డ్ వర్క్తో విజయం వరిస్తుందన్నది వాస్తవం కాదు. తెలివిగా ఆలోచిస్తూ ఏ సమస్యలకు తొలి ప్రాధాన్యమిచ్చి పరిష్కరించామన్నదే విజయాన్ని నిర్ణయిస్తుంది. ప్రతి చిన్న పని అద్భుతంగా చేయాల్సిన అవసరం లేదు. వాటితో ఎటువంటి ప్రయోజనం ఉండదు. కొన్ని మాత్రమే విజయాలకు దారితీస్తాయని చెప్పుకొచ్చారు. ఒకప్పుడు తాను చిన్న చిన్న విషయాల్లో కూడా పర్ఫెక్ట్గా ఉండేందుకు ట్రై చేసేవాణ్ణని చెప్పుకొచ్చారు. ఓ ఐడియాను ఎంతగా మెరుగులు దిద్దామన్నది ముఖ్యం కాదని ఆయన చెప్పారు. అసంపూర్ణంగా ఉన్న అంశాలపై కస్టమర్ల ఫిర్యాదు ఆధారంగా వీలైనంత త్వరగా స్పందించి పరిష్కరించాలని అన్నారు. ఓ ఆలోచన గొప్పదైతే అది ఆచరణలో కాస్త వ్యతిరేక ఫలితం ఇచ్చినా కస్టమర్ దృష్టిని ఆకర్షిస్తుంది. నెట్ఫ్లిక్స్లో నాకు ఇలాంటి అనుభవం ఎదురైంది. సబ్స్క్రిప్షన్ మోడల్కు కస్టమర్ల నుంచి సానుకూల స్పందన వచ్చింది. దీంతో నెట్ఫ్లిక్స్ వినియోగం సులభతరం కావడంతో యూజర్ల సంఖ్య పెరిగిందని తెలిపారు. కెరియర్ మొదట్లో ఉన్నప్పుడు యువతీ యువకులో వీలైనంతగా శ్రమ పడాలని మార్క్ రాండాల్ఫ్ చెప్పుకొచ్చారు. మీరు చిన్న వయసులో ఉన్నప్పుడు ఏం చేయాలనే దానిపై అవగాహన ఉండదు. అలాంటప్పుడు వీలైనంతగా శ్రమ పడటమే మంచిది. దీంతో కెరియర్లో ముందుకెళ్లి కాస్తంత వెసులుబాటు లభిస్తుందని వివరించారు. అయితే దీర్ఘకాలంలో పడిన కష్టం మేరకు ఫలితాలు రావని అన్నారు. హార్డ్ వర్కర్లు, స్మార్ట్ వర్కర్ల మధ్య తేడా వారి వ్యూహాత్మకమేనని చెప్పారు. మీరు ఓ ప్రాజెక్టుపై కొన్ని వారాలుగా కృషి చేసి ఉండొచ్చు. చివరి రోజు కూడా అర్ధరాత్రి వరకు మేల్కొని ఫండ్స్ విషయంలో కూడా పర్ఫెక్ట్గా ప్లాన్ చేయొచ్చు. కానీ మీరు మరుసటి రోజు డీల్ కోల్పోయారంటే దానర్థం మౌలికాంశాల విషయంలో పొరపాటు పడ్డారు. వాస్తవానికి మీరు 4 వారాల క్రితమే ప్రాజెక్టు మౌలిక దశలో ఉన్నప్పుడే డీల్ కోల్పోయారు అని వ్యాఖ్యానించారు.